నమస్తే, వెల్కమ్ టు భారత్ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నవిపేట్ మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. తొలిసారి గ్రామాల్లో పర్యటించిన తమ అభిమాన నేతకు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. పల్లెల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగేలా కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. నవిపేట్ మండలంలోని లింగాపూర్, నిజాంపూర్, తుంగిని, నాలేశ్వర్, బినోలా, సిరాన్పల్లి, జన్నపల్లి, నాడాపూర్ తదితర గ్రామాలలో బోధన్ శాసనసభ్యుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామాల్లోకి విచ్చేసిన ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు. నాలేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు మరమ్మతులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శివాలయం రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని సంబంధించినటువంటి అధికారులకు సూచించారు. గ్రామాలలో రోడ్లపై ట్రాక్టర్లు నడిపేటప్పుడు పట్టీలు బిగించుకొని నడపాలని రైతులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని, అన్ని పాఠశాలల్లో సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. గ్రామాలలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు త్వరలో అమల్లోకి వస్తాయని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, వివిధ శాఖల అధికారులు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాపం చేపలు పట్టుకొని కుటుంబాలను పోషించుకునే వాళ్ళని 10,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చి ఏది సీడు అటువంటి దాంట్లో కూడా ఫ్రాడింగ్ చేసి ఫైళ్ళు కూడా తీసేసిన ఆఫీసర్లు ఈ ముఖ్యమంత్రి కేటీఆర్ దద్దమ్మ కేటీఆర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా బాబు ఒక్కొక్కటి మీరు చేసిన పనులు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆ గాడిద దెక్కను, గుర్రపు దెక్కను అయినాయి. చెరువులలో వచ్చిన మీరు సగం ఇచ్చిన సీడు కూడా పట్టే పరిస్థితి లేదు. అవి కూడా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా నా దృష్టికి వచ్చింది.
అదేదో కెమికల్ వచ్చింది వేస్తే సగం పోయింది ఇంక కొద్దిగా ఉన్నది అంటున్నారు. ఇవన్నీ తప్పనిసరిగా చేపిద్దాం. అదేవిధంగా సీడ్ కూడా మీరు మీకు చోదినంటే వేసుకోండి. వీళ్ళు తెచ్చినంటే వీడు ఆఫీసర్, ఆడు లీడరు, అంటే మీ లీడర్ కదా, ఆడు సగం వీడు సగం మార్చుకుంటూ మీరు సగం వేస్తున్నారు. ముళ్ళ చేప ఆ ఓటు తినడు పీకడు. అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శుభవేళ గృహాలను ఆలయాలను శుభ్రం చేసుకుని శ్రీరామనామ సంకీర్తన చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రతి ఇంటిలో ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించి శ్రీరామనామ స్మరణ చేయాలని ఆయన కోరారు. నగరంలోని శివాజీనగర్లో గల రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు రామనామ స్మరణ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందువులందరి ఇళ్లలో దీపాలు వెలిగించాలని కోరారు. నివాస గృహాలను శుభ్రం చేసుకోవాలని, ఆలయాలను శుద్ధి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నామస్మరణ చేస్తూ అయోధ్య శ్రీరామ్లల్ల సేవలో తరించాలని కోరారు. రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మధుసూదన్ శర్మ, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని అన్ని ఆలయాల్లో పొద్దున నుండి అనేక కార్యక్రమాలు ప్రతి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అదేవిధంగా శ్రీరామకృష్ణ విద్యానికేతన్, శ్రీరామకృష్ణ స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు, హిందూ ధర్మానికి విలువనిస్తూ ఆ స్కూల్ని అనేక దశాబ్దాల నుండి వాళ్ళు నడపడం జరుగుతూ ఉంది. హిందూ ఉత్సవాలన్నీ కూడా అక్కడ ఆ స్కూల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి కూడా శుభాభినందనలు. ఈరోజు వారి స్కూల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ ఆర్ఆర్ థియేటర్ శివాజీ చౌక్ నుండి పురవీధుల గుండుగా వారి పిల్లల ప్రదర్శనలతో చిన్నారులు రామ లక్ష్మణ సీత హనుమాన్ వేషధారణలో మరియు విన్యాసాలతో ఆ కార్యక్రమాన్ని వీధుల గుండా తీసుకెళ్తా ఉన్నారు. శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ యాజమాన్యానికి, సిబ్బంది, అన్ని వర్గాల అభ్యున్నతికి షబ్బీర్ అలీ కృషి చేస్తారని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబీద్ హమ్దాన్, కేశ మహేష్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, యూత్
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ప్రీతం, ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. షబ్బీర్ అలీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు మంత్రిగా, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా సేవలు అందించిన ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీ నీతి, నిజాయితీకి మారుపేరని, అలాంటి నాయకుని సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారుగా నియమించిందని చెప్పారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శుభం, అబ్దు అన్సారీ, కేశరాజు, మాజీ కార్పొరేటర్ రఘు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి లవంగం ప్రమోద్, మైనారిటీ నాయకులు జియా, ముజాహిద్ ఖాన్, మాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ నగర అధ్యక్షుడు కేశవేణి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్, అన్ని ఆర్గనైజేషన్లు, సేవాదల్ అన్ని ఆర్గనైజేషన్లు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన చూసి విసుగు చెందినటువంటి ప్రజలు విసుగు చెంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టిండ్రు. దానికి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఇక్కడ షబీర్ భాయ్ దురవశాత్తు చిన్న స్వల్ప ఓటం పాలైనప్పటికీ ఈరోజు ఎన్ఎస్ఐ స్థాయి నుంచి, కింది స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఏపీలో ఉన్నప్పుడు కూడా మంత్రి స్థాయిగా పనిచేసినటువంటి షబీర్ అలీ గారిని ఈరోజు గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం గారి యొక్క సలహాదారులో 4 పేర్లలో మా జిల్లాకు సంబంధించి మా అర్బన్ నియోజకవర్గమైనటువంటి క్యాండిడేట్ మహమ్మద్ షబీర్ అలీ గారికి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి ఒక మినిస్టర్ పదవిలో ఉంచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో జిల్లాలో కానీ అర్బన్లో కానీ డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పార్టీ శ్రేణులమందరం ఈరోజు ఇక్కడ పటాకులు వేసి స్వీట్లు పంచుకొని ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు షబీర్ భాయ్ చాలా మంచి వ్యక్తి. ఒక్కసారి పరిచయం అంటే మర్చిపోడు. చాలా ఆనందంగా పలకరిస్తూ ఆత్మీయంగా దగ్గర తీసేటువంటి వ్యక్తి ఈరోజు మా షబీర్ భాయ్. ఆయన హిందూ ముస్లిం ఫీలింగ్స్ తీసుకురాచేటువంటి వ్యక్తి కూడా కాదు. హిందూ అయినా ముస్లిం అయినా, ఆ రోజు ముస్లిం అయినప్పటికీ 100 గుళ్ళకి ఈరోజు ఫౌండేషన్ అయినటువంటి కర్త. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకువస్తానని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తలారి సత్యం హత్య కేసును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తలారి సత్యం 8వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన తలారి సత్యం తల్లిదండ్రులకు పెద్ద కొడుకులా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గతంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. తలారి సత్యం కుటుంబానికి మేలు జరిగినప్పుడే వారి కుటుంబీకులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ ఉదాంతాన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం జర్నలిస్టు కాలనీకి చెందిన 30 మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. కాలనీలో ఉన్న 10% భూమిలో నిర్మాణం చేపట్టగా మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు వి ప్రభాకర్, దేవారాం, దేగం యాదవ్ గౌడ్, నరసింహారెడ్డి, తలారి సత్యం తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రత్యేకమైన సిట్ లాంటిది ఏర్పాటు చేసి, ఎట్లయితే కాళేశ్వరం మీద ఏర్పడి అంత పెద్దది కాకుండా చిన్నది, ఈ అధ్యక్షుడితో ఒక 4 మంది ఆనెస్ట్ అధికారులతో ఒక సిట్ లాంటి కమిటీ ఏర్పాటు చేసి, ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి, దీంట్లో దూత్ పానీ కా పానీ నికాల్ దో పైన జో దూత్ హై జో పానీ. ఆర్మూర్ నియోజక ప్రజల ఈ దళిత సోదరులల్లా ఒక రగుతున్నది, ఒక బాధ, గుండెల్లో రగిలే బాధ రగుతుంది.
దాన్ని మీరు ఒక ముఖ్యమంత్రి హోదారు కాబట్టి మీకు అంతా ఈరోజు గంటల పని, జీవో వేయడం గంట పని, ఆఫీసర్ వేయడం గంట పని, 1,00,000 కోట్ల కాళేశ్వరంకి గంటలలో పంపించిన ముఖ్యమంత్రి నువ్వు పర్యవేక్షించిన బిడ్డ కేసు ఈరోజు అనుకుంటే 5 నిమిషాలు. మీకు చట్టాలు తెలుసు అందరికీ. ముఖ్యమంత్రి అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ముఖ్యమంత్రికి అన్ని సమస్యలు తెలుసు. కాబట్టి ఎవరినో ముక్కుందని గుజరాత్లోనో ఢిల్లీలోనో మాట్లాడకుండా మనకు హైదరాబాద్ మన సోదరుడి అత్యద్భుతాంతం అన్ని విషయాలు చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళ హాస్పిటల్కి నేనే ఆ రకంగా సేవ్ అయ్యాను. నేను 6 నెలలు జైలు ఉండొచ్చు ప్రసాద్ అని బీసీ బిడ్డ. ఎమ్మెల్యే కాగానే చక్కగా హైదరాబాద్కి చక్కగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ ఎమ్మెల్యే గారు లేదు కల్లెడ ప్రసాద్ గౌడు ఆయన భార్య లావణ్య గారు సర్పంచ్ ఇమ్మీడియట్లీ అపాయింట్ చేసేయండి. అన్యాయంగా 6 నెలలు జైలు నుండి ఆ బిడ్డ ఆత్మహత్య చేసిన మాజీ శాసనసభలో అధికారి ఏమన్నానంటే, ఒకటి నేను ఉంది కదా ఎమ్మెల్యే గారు, ఈ నెల రోజుల గురించి ఇంత ఎందుకు అన్నా, ఒకటే మాట, సరే రేపు చచ్చిపోతుంది ఎట్లా, రేపు చచ్చిపోతాడే మా బిడ్డ. 6 నెలలు చంచలు కూడా ఉన్నాడు, ఒక బీసీ బిడ్డ అవమానాల పాలైండు. ఈ రోజు మీరు సర్పంచ్ పదవి అపాయింట్ చేస్తే రేపు సాగు కూడా. రైతు సంక్షేమమే ధ్యేయంగా సొసైటీ పాలకవర్గాలు బాధ్యతలు నిర్వర్తించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. నవిపేట మండలం బినోలా గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మగ్గరి హనుమాన్లు, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు ఎమ్మెల్యేను పూలమాలలు, షాల్వాలతో ఘనంగా సన్మానించి మెమంటో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 70 లక్షలతో నూతనంగా సొసైటీ భవనాన్ని నిర్మాణించుకోవడం అభినందనీయమని అన్నారు. బినోలా సొసైటీకి రావాల్సిన నిధులు నిలిచిపోగా పై అధికారులతో మాట్లాడి ఆ నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. నాలేశ్వర్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద కరెంటు స్తంభాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లాభాలలో నడవాలంటే పాలకవర్గం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని, అందుకోసం పాలకవర్గాలు రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సబిత, బినోలా సర్పంచ్ పితంబర్, ఉప సర్పంచ్ పోషెట్టి, ఎంపీటీసీ పద్మ, సొసైటీ డైరెక్టర్లు విజయ్ అంజాగౌడ్, ప్రదీప్, గంగాధర్, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు జూన్ నుంచి స్కూల్స్ కూడా బాగా నడిపిద్దాం. నేను మొన్న నుంచి కన్సల్ట్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టాను. ప్రతి స్కూల్ నడవాలి. మన టీచర్లు మంచి చదువుకున్న వాళ్ళు, బీఈడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. మరి అటువంటి వాళ్ళని వదిలేసి మనం ప్రైవేటుకు పంపుతా ఉన్నాం. ప్రైవేట్ పోతే ఒక్కొక్క ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. సంవత్సరం 50,000 అవుతున్నాయా? మీ అందరికీ చెప్తా ఉన్నాను, మీ అందరు బాధ్యతలు తీసుకోవాలి. టీచర్లు నేను ప్రైవేటు స్కూళ్ళ కంటే మంచిగా చెప్పడానికి మీ బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఆ స్కూల్లో ఏమైతే బాత్రూములు లేవో తప్పనిసరిగా కట్టిస్తాం తొందరలే. ఇక్కడ రూమ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ అవన్నీ బంద్ చేసి మన పిల్లలకు బాత్రూంలో చదువుకోవటానికి రూమ్స్ అది ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. అదేవిధంగా మీ అందరికి అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ మధురానుభూతిని పొందేందుకు సమయం సమీపిస్తుంది. ఈ అద్భుత వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు బంగారు వెండి వర్తక సంఘం సన్నద్ధమైంది. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సకల ఏర్పాట్లు పూర్తి కాగా దేశ ప్రజలందరూ ఆ మధుర క్షణాల కోసం ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ది నిజామాబాద్ వెండి బంగారం వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం శ్రీ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా బంగారు దుకాణాల సముదాయాన్ని మిరమిట్లు గొల్పే లైటింగ్తో సుందర
సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాక ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరామ నామ సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్దె లక్ష్మీకాంత్, పసుల రాజ్ కుమార్ తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం కిసాన్ గంజ్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. హిందువులందరూ శ్రీరామనామ జపం చేస్తూ ఇంటి ముందు దీపాలు వెలిగించి అయోధ్య శ్రీరాముని సేవలో తరించాలని కోరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమస్త ప్రజలకు, వ్యాపారస్తులకు మరియు శ్రేయోభిలాషులకు, మా కస్టమర్లకు మనము 500 సంవత్సరాల నుంచి శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించడానికి ఎదురు చూస్తున్నాము. రేపు అనగా సోమవారము 21వ తారీఖు నాడు 22 సోమవారము శుభగడియలు సమీపిస్తున్నాయి. అందుకు గాను చాలా సంతోషంగా ఉంది. ఎన్నో 500 సంవత్సరాలంటే సుమారు మన 20 పీడీలు ఉండొచ్చు, 25 పీడీలు ఉండొచ్చు. ఈ పిడికి మనము చాలా అదృష్టవంతులము. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనము ఈ కార్యక్రమం చూడడానికి మనము ఉన్నామంటే చాలా సంతోషము. అదేవిధంగా ప్రతి ఇంట్లో దీపావళి మనం ఎట్లయితే జరుపుకుంటామో మినిమం 5 దీపాలు, 10 దీపాలు, లైటింగు, జెండాలు అన్నీ పెట్టేసుకొని స్వామివారిని ఆహ్వానించాలని మా సంఘం తరఫున అందరికీ వినతి చేస్తున్నాము. రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు మునూర్కాప్ ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలని మునూర్కాప్ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగుల సత్యనారాయణ అన్నారు. మునూర్కాపులు సంఘటితమై అన్ని రంగాల్లో ముందుండేలా పని చేయాలని ఆయన సూచించారు. నగరంలోని నాల్కల్ రోడ్లో గల పట్టణ మునూర్కాప్ సంఘంలో మునూర్కాప్ ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏనుగుల సత్యనారాయణ పటేల్, విశిష్ట అతిథులుగా ధర్మపురి సురేందర్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ బాల శ్రీనివాస్ పటేల్ విచ్చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 మంది సభ్యులు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర కార్యవర్గానికి వివిధ జిల్లాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏనుగుల సత్యనారాయణ మాట్లాడుతూ సంఘ పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్య ఉన్న కులం మునూర్కాపు కులం అని అన్నారు. సభ్యులు అందరి సంఘటిత పరుచుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గౌరవ అతిథిగా హాజరైన ధర్మపురి సురేందర్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జిల్లా మునూర్కాపులు సారథ్యం వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మునూర్కాపు కళ్యాణ మండపాలు నిజామాబాద్లోనే ఉండడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఇది మునూర్కాపుల ఐక్యతకు నిదర్శనమని, మన పెద్దలు చూపిన బాటలో నడుస్తూ మరింత పటిష్టపరుచుకొని అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాల శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ గత చాలా ఏళ్ల క్రితమే మునూర్కాపు ఉద్యోగుల సంఘం ఏర్పడినప్పటికీ ఆదిలోనే హంసపాదం అన్నట్టు నిలిచిపోయిందని అన్నారు. గత 3 సంవత్సరాల క్రితం నుంచి తీవ్రంగా కృషి చేసి పెద్దలందరినీ కలుపుకొని సంఘటితం చేశామని తెలిపారు. ప్రస్తుతం ఐక్యతను చాటి 33 జిల్లాల్లో తెలంగాణ మునూర్కాపు ఉద్యోగులు విశ్రాంత సంక్షేమ సంఘం బలోపేతమైందని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 55,000 మంది సభ్యులు ఉన్నారని, రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో మరోసారి సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు. అనంతరం శిల్పలింగం తన గానామృతంతో అందరినీ ఆకట్టుకున్నారు. రచనా పటేల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసం శ్రీనివాస్, కార్యదర్శి ఆర్మూర్ శ్రావణ్ కుమార్ పటేల్, జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బి ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారుడు ఆకుల ప్రసాద్ పటేల్, కార్యదర్శులు ఆకుల పుష్పకుమారి, టి స్వర్ణలత, వై స్వప్న పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు
వైతాళికులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. ఆ మహనీయుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభల్లో నిరంతరం ప్రజ్వలింపచేయాలని ఆమె పేర్కొన్నారు. శాసన మండలి సభ్యురాలు, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆధునిక భారతదేశంలో పునర్జీవన ఉద్యమంలో పితామహుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే కృషిని కొనియాడుతూ ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అణగారిన వర్గాల పట్ల మహిళలపై వివక్షకు చరమగీతం పాడుతూ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను సైతం ప్రభావితం చేసిందని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ పూలేను తన గురువుగా ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కూడా బీసీల జనగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బలహీన వర్గాలకు సమాన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలంటే, వారు ముందుకు రావాలంటే, బలహీన వర్గాలకు మరి ఒక సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతోని ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నామో, ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు, ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి సమతామూర్తులను, అటువంటి సమానతత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులను నిరంతరం అసెంబ్లీకి వెళ్లేటటువంటి వాళ్ళు చూసినట్టయితే చట్టసభల్లో గాని, చట్టాలు చేయడంలో గాని, ప్రజలకు న్యాయం కల్పించడంలో గాని వారికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని ఏప్రిల్ 11వ తారీఖు లోపల ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకొని ప్రతిష్ఠించడానికి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు కార్యాచరణ ప్రారంభించినాం. ఇవాళటి నుండి ఏప్రిల్ 11th వరకు కూడా కంటిన్యూస్ గా రాష్ట్ర వ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల అందరి ఒక మద్దతుతోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చను లేవదీస్తాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ప్రతి ఊరు నుండి, ప్రతి చోటి నుండి కూడా ఈ డిమాండ్ ప్రభుత్వాన్ని, స్పీకర్ గారిని తగిలే విధంగా మేము చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మిగతా కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాం. ఈ రోజు వినతి పత్రం ఇచ్చి వారిని కలవడం జరిగింది. విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, జర్నలిస్టులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఆదివారం గంగా టీం వర్సెస్ హరిద్రా టీం మధ్య ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై క్రీడలను ప్రారంభించారు. అంతకుముందుగా క్రీడల్లో పాల్గొంటున్న జర్నలిస్టులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. జర్నలిస్టులు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు సూచించారు. మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, క్రీడలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి ఏటా 2 సార్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం ఆయన జర్నలిస్టులతో కాసేపు క్రికెట్ ఆడారు. మొదటి రోజు 3 లీగ్ మ్యాచ్లు జరగగా 2 జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. గంగా టీం వర్సెస్ హరిద్రా టీం పోటీ పడగా మొదట క్రీడాకారుల సమక్షంలో హరిద్రా టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 98 పరుగులు చేసింది. గంగా టీంకు లక్ష్య ఛేదనగా
99 పరుగులు ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్లో దిగిన గంగా టీం నిర్ణీత 12 ఓవర్లలో 98 పరుగులు చేయగా మ్యాచ్ డ్రా అయింది. అనంతరం ఎంప్లాయర్లు, క్రికెట్ టీం ఇన్ఛార్జీలు కలిసి సూపర్ ఓవర్ ప్రకటించి మ్యాచ్ను ప్రారంభించారు. మొదట గంగా టీం బ్యాటింగ్ చేయగా సూపర్ ఓవర్లో 6 బాళ్లలో 10 రన్లు చేసి 11 రన్స్ను టార్గెట్ ఇచ్చారు. నిర్ణీత సూపర్ ఓవర్లో హరిద్రా టీం 4 బాళ్లలో 12 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్తో పాటు క్రికెట్ పోటీల నిర్వాహకులు గోవిందరాజు, మైపాల్, సీనియర్ జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డే 26 జనవరి మరియు స్వతంత్ర దినోత్సవం 15 ఆగస్టు సందర్భంగా 3 రోజులు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, క్యారము మరియు షటిల్ క్లబ్. వీళ్ళందరూ కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా రోజువారీగా మార్నింగ్ లేచి నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ అనేది ఏముండదు. వాళ్ళంతా కూడా అంటే స్పెషల్ కార్యక్రమాలు ఉన్నప్పుడు కానీ ఇంకా నిజామాబాద్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రెషర్లో అంటే టైం షెడ్యూల్, భోజన సమయం కాదు, ఏది లేకుండా పనిచేసే వీళ్ళందరూ కూడా ఇట్లా స్పోర్ట్స్లో అందరు కలిసికట్టుగా ఒక సోదరభావంతో కలిసి ఈ 3 రోజులు ఓ స్నేహపూర్వకంగా ఈ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అదేవిధంగా స్పోర్ట్స్ ద్వారా కలయికతో ఉత్సాహంతో పాటు శరీర దారుఢ్యం కూడా, హెల్త్ కూడా, బాడీ ఫిట్నెస్ ఇవన్నీ కూడా బాగుంటాయి. మాయాజాలంతో చూపర్లను కట్టిపడేయడంలో సాధనా సూరులది ప్రత్యేకత. చాలా కాలం తర్వాత అబ్బురపరిచే ప్రదర్శనలతో జనాన్ని ఆకట్టుకున్నారు. మోస్టాలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధన సూరుల కళా ప్రదర్శన నిర్వహించారు. పద్మశాలి ఆత్మీయ బంధువులైన సాధన సూరులు ప్రతి 2-3 సంవత్సరాలకొకసారి గ్రామాల్లోని పద్మశాలి సంఘ సభ్యులను సంప్రదించి ప్రదర్శన చేయడం ఆనవాయితీగా వస్తుంది. వినూత్న రీతిలో చేసిన ప్రదర్శనను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనికట్టు చేశారా అన్నట్లుగా ఇంద్రజాలాన్ని మించిన ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన జనం ముక్కున వేలేసుకున్నారు. చిన్నారులు ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కళా ప్రదర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుండి ఈ ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పద్మశాలి కులస్తులతో ఉన్న ఆత్మీయ బంధుత్వాన్ని పదిలపరుచుకుంటూ గ్రామాల్లో కళా ప్రదర్శనలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఈ ప్రదర్శనను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు రావుల గంగాధర్, సెక్రటరీ లోకం గంగాధర్, కోశాధికారి దాసరి రాజేందర్, ఉపాధ్యక్షులు సిల్వర్ గంగాధర్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ముస్రగా మా సంఘం దగ్గర సాధన సూర్ల ఆట ఆడించడం జరిగింది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మా ముత్తాతల నుంచి కూడా ఈ సాధన సూర్ల కార్యక్రమం ఆట ఆడించడం జరుగుతున్నది. దాన్ని ఈరోజు కూడా కొనసాగించినాము. సంఘ సభ్యులందరి కృషితోటి సహకారంతో ఈరోజు సంఘం ఆధ్వర్యంలో సాధన సూర్ల ఆట ఈరోజు ఆడించడం జరిగింది. అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆట వల్ల గ్రామానికి కాదు మన యువతరానికి కూడా ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంటుంది. ఈ సాధన సూర్లు అంటే కూడా కళ గురించి కూడా కొంతమంది తెలవనలకు కూడా, పిల్లలకు కూడా, యువతకు కూడా కొన్ని మంచి సందేశాలు కానీ కొద్దిగా కళాకారులను కూడా ప్రోత్సహించడం కానీ జరగవచ్చు ముందర భవిష్యత్తు కూడా అనే ఆలోచన కూడా ఉండొచ్చు అని కూడా కళని శాంతి జరుగుతుంది. మళ్ళా మన సంఘ సభ్యులందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు కానీ సంపద కానీ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు కూడా. కోటగిరిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఎంపీడీఓ మనోహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని చావిడి గల్లి వద్ద మండల అధికారులు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఎల్ఈడి ప్రొజెక్టర్ ద్వారా గ్రామ ప్రజలు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, సాధించిన అభివృద్ధి, వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్యం, వ్యవసాయ, బ్యాంక్ రుణాలు, ఉచిత గ్యాస్, ఉపాధి పనులకు సంబంధించి తదితర అంశాలపై సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి టీషర్ట్లను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఎంపీటీసీ మనోహర్, ఆరోగ్య శాఖ ఐసీడీఎస్ సూపర్వైజర్లు గోవర్ధన్, మణి, బ్యాంక్ మేనేజర్ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని గైడ్ లైన్స్ జారీ చేసిన తర్వాత మనకు ఆన్లైన్లో మన వెబ్సైట్ ఆన్లైన్లో ఓపెన్ అయిన తర్వాత మెంబర్ అడిషన్స్ కానీ, కొత్తగా రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డుతో మనము మీసేవలో అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు మీసేవలో అప్లై చేసుకోవాలి. మెంబర్ అడిషన్ ఆల్రెడీ ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా పుట్టినప్పుడు చిన్న పిల్లలు కానీ ఇంకా ఎవరైనా మెంబర్ మిస్సింగ్ ఉంటే వాటి అడిషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ప్రభుత్వం మనకు గైడెన్స్ ఇస్తుంది. అప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డుతో మనము పథకాలు కానీ ఏదైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవడం. రెంజల్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది. క్రీడాకారులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ పోటీపడ్డారు. రెంజల్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, ముగ్గుల పోటీలను నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, ఎంపీపీ రజనీ కిషోర్, ఎస్ఐ ఉదయ్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. యువకులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీల్లో తలపడ్డారు. ఒకరికి మించి ఒకరు నైపుణ్యాలను ప్రదర్శిస్తూ గెలుపు కోసం పోటీ పడ్డారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొనగా అన్ని వసతి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్, ఎంపీపీ రజనీ కిషోర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెంజల్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మండలం నుండి గిరిజన బాలిక జాతీయ స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని యువకులకు సూచించారు. అనంతరం ఎస్ఐ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ యువత చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చాలని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలలను సాకారం చేసి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయు గౌరవ అధ్యక్షుడు ఇల్తపు శంకర్, ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు, పీఆర్టీయు మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, పీఈటీ కృష్ణమూర్తి, పలు మండలాల పీఈటీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ద్వారా అక్కడ ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు హాజరైనటువంటి ప్రముఖులకు, మరి వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడాకారులందరికీ అభినందిస్తూ, మరి ఈరోజు పాఠశాలల్లో మరి విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమనే ఉద్దేశంతో మరి వారి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతున్నది. మరి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల యొక్క ఎంపిక, మరి క్రీడోత్సవాలు, వాలీబాల్ మరియు ముగ్గుల పోటీలను కూడా ఇక్కడ నిర్వహించడం అనేది కబడ్డీ మరియు మరి చాలా సంతోషదాయకము. మరి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా మంచిగా స్పోర్టివ్గా తీసుకొని ఈ క్రీడల్లో పాల్గొని మంచిగా అందరూ కూడా రాణించి మన జిల్లా నేటి రోజున మన జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో శ్రీ గడ్డం జనార్దన్ రెడ్డి గారు మెమోరియల్ ద్వారా ఇక్కడ జిల్లా నుంచి సెలక్షన్స్కు ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్, ముగ్గుల పోటీలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా మా రెంజల్ గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. వారు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యం కాబట్టి వారందరూ కూడా ఇక్కడ మంచిగా క్రీడలు ఆడి జిల్లా స్థాయికి సెలక్షన్ కావాలని కోరుకుంటున్నాం. జనార్దన్ రెడ్డి గారి మెమోరియల్ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మన రెంజల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలను తిప్పికొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రమ పిలుపునిచ్చారు. జనవరి 26న జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్లు, బైక్లు, ఆటో ర్యాలీలు నిర్వహించి సమ్మెను జయప్రదం చేయాలని ఆమె కోరారు. నగరంలోని నాందేవాడలో గల సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్, మతోన్మాద, నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తూ పేదలపై భారం మోపుతుందని విమర్శించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ మత రాజకీయాలకు తెరలేపుతూ అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఇంకా పూర్తిగా నిర్మాణం కాని అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం సరికాదని గొప్ప గొప్ప పీఠాధిపతులు సూచించినా పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ, రేణుక, సుకన్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. యువకులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తూ ఆదర్శంగా నిలవాలని జాన్కంపేట్ సర్పంచ్ విజయ్ అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీ పడాలని వారు సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో జాన్కంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ విజయ్, ఎంపీటీసీ సంజీవ్, మాజీ సర్పంచ్ బండారు దశరథ్ యువకులతో కలిసి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న యూత్ సభ్యులను అభినందించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గంగా కిషోర్, గ్రామ మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్, గ్రామ యువకులు పెరిక రవి, చిలుక ప్రవీణ్, ఉప్పు రఘువరన్, పిట్ల రాము, చిక్కల సృజన్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్లో పద్మశాలి కులస్తులు ఏర్పాటు చేసిన సాధనాసూరుల ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. ఒళ్ళు గగ్గురు పొడిచే కళా పోషణతో కళాకారులు అందరి మన్ననలు పొందారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాధనా సూరులు కళా ప్రదర్శన నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని పద్మశాలి సంఘ సభ్యుల సహకారంతో కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణావంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన సాధనా సూరులు వైవిధ్య భరితమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రదర్శకులు మాట్లాడుతూ గ్రామాలు తిరిగి భద్రకాళి అమ్మవారు ప్రసాదించిన కళను ప్రదర్శించడం వంశపారంపర్యంగా వస్తుందని అన్నారు. తాత ముత్తాతల కాలం నుండి ఈ ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. వినూత్న ప్రదర్శనలను చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో గంజాయి కలకలం రేపింది. నిషేధిత గంజాయి విక్రయిస్తూ యువత బలహీనతలను సొమ్ము చేసుకుంటున్న ఓ నిందితుని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాన్స్వాడ పట్టణంలోని గౌలిగూడ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఒక ఇంట్లో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తితో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ వ్యక్తి విద్యార్థులు, యువకులు, లేబర్ పనులు చేసేవారిని టార్గెట్ చేస్తూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. 150 రూపాయలకు ఒక గంజాయి ప్యాకెట్ విక్రయిస్తూ యువకులను చెడు వ్యసనాలకు బానిసలుగా చేస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మాదిరిగా మరికొన్ని చోట్ల ఇంకొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టి గంజాయి క్రయ విక్రయాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కమర్పల్లి మండలంలోని అమీర్నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను 8 నుండి 9వ తరగతి వరకు అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో పాఠశాల అప్గ్రేడేషన్ అయిందని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ పాఠశాలను అప్గ్రేడేషన్ చేయించాలని, గతంలో తాము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కోరుకున్నామని, త్వరగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి కృషితో ప్రభుత్వ పాఠశాల స్థాయి పెరిగిందని మండల కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుప్పాల గంగాధర్, సొసైటీ వైస్ చైర్మన్ ఆక్ల రాజన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మలావత్ ప్రకాష్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం గంగారెడ్డి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో స్వచ్ఛ తీర్థ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్యలో సోమవారం శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భాన మోస్రాలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలు ఆలయాలను శుద్ధి చేశారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం, పోచమ్మ గుడి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు రామాలయాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అయోధ్యలో జరగనున్న శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని వీక్షించేందుకు కుతూహలంతో ఉన్నాయని అన్నారు. ఈ దివ్యమైన కార్యాన్ని హిందూ బంధువులందరూ టీవీల్లో వీక్షించి వేడుకలను పండుగలా జరుపుకోవాలని వారు కోరారు. నగరంలోని కోట గల్లీలో గల నీలం రామచంద్రయ్య భవన్లో లెనిన్ శతవర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ రష్యాలో కార్మిక వర్గం రాజ్యాధికారం కోసం కామ్రేడ్ లెనిన్ ఎనలేని కృషి చేశారన్నారు. పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు రావాలని, దోపిడీ, పీడన నశించే వరకు శ్రమజీవులు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య, నీలం సాయిబాబా, దేశెట్టి సాయిరెడ్డి, జన్నారపు రాజేశ్వర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
దర్పల్లి మండలంలోని చెల్లగర్గలో సర్పంచ్ సవితా పోషన్న, దనంబండ తాండాలో సర్పంచ్ నరేందర్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం గోడ పత్రాలను విడుదల చేశారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, ముద్రా రుణాలు తదితర పథకాలను కేంద్రం అమలు చేస్తుందని ఎంపీడీఓ తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీటీసీ గగ్లోత్ మోహన్, అధికారులు, ఆయా పార్టీల నేతలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.